నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 138వ మేడే సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్లు యూనియన్ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మేడే జెండా ఎగరవేశారు. సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అన్నారు. 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా వెట్టి చాకరీకి వ్యతిరేకంగా 8 గంటల పని కోసం కార్మిక వర్గం మహత్తర పోరాటం చేసిందన్నారు. ఈ పోరాటాల ఫలితంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని దినం అమలైందన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పని నిబంధనకు తీసుకొచ్చిందన్నారు. కార్మికులు సాధించుకున్న మొత్తం 44 చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను బానిసత్వంలోకి తీసుకొస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, కానీ కార్మికులకు కనీసం వేతనాలు అందించడంలో పాలక వర్గాలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. 8 గంటల పని విధానం కోసం, కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాల అమలు కోసం మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయాగౌడ్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక లోకానికి
8 గంటల పని హక్కుకై, అదేవిధంగా వెట్టి చాకిరీ వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను ఇవాళ మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వ్యతిరేక కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. 8 గంటల స్థానంలో 12 గంటల పని నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక మోడీ సర్కార్ను గద్దెదింపాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి కార్మికులకు మేము ఐఎఫ్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాల అమలు కోసం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ కోసం, ఉద్యోగ ఆరోగ్య సామాజిక భద్రత కోసం మేడే స్ఫూర్తితో కార్మిక లోకం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఐఎఫ్టీగా పిలుపునిస్తూ ఉన్నాం.